గాయస్ ఇక్కడ చూడండి, ఏదైతే వీడియోకి నేను ఆగిపోయిన వీడియోకి బూస్ట్ చేసిన, ఆ బూస్ట్ చేసిన వెంటనే నాకు చూడండి, సో నాకు వీడియో ఆగిపోయింది. చూడండి, వీడియో ఆగిపోతే చూడండి 168 వ్యూస్ వచ్చినాయి, 15 లైక్స్ వచ్చినాయి అండ్ 12 కామెంట్స్ వచ్చినాయి. చూడండి, అండ్ ఇంతైతే వచ్చినాయి. సో వీడియో ఆగిపోయింది. వీడియో ఆగిపోయిన తర్వాత ఎన్ని అవర్స్ అయింది చూడండి. సో ఇక్కడ చూడండి చూపిస్తాను ఎన్ని అవర్స్ అయిందని. 2 అవర్స్ అయింది. 2 అవర్స్ అయిన తర్వాత నాకైతే రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. సో 3 అవర్స్ ఆఫ్టర్ అనమాట రిజల్ట్ అయితే వచ్చింది. అప్పుడే అంత వ్యూస్ ఉండే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేసిన అంటే నేను బూస్ట్ చేసిన. బూస్ట్ ఎలా చేసిన చూడండి. బూస్ట్ చేసిన తర్వాత ఎలా వ్యూస్ వచ్చినాయి అది కూడా చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ చూడండి 1 సెకండ్. ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా వచ్చినాయి అంటే అదే తమిళ చూడండి గాయస్. ఇక్కడ చూడండి, సో ఇదే తమిళ చూడండి. ఇక్కడ చూడండి, సో తమిళ చూపిస్తాను. సో మీకు అబద్ధం అనిపించవచ్చు. ఇక్కడ చూడండి వైట్ స్టో ఇస్తుంది 1000 సబ్స్క్రైబర్స్ ఫ్రీ. అండ్ చూడండి జాగ్రత్త చూసుకోండి తమిళ అయితే. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ చూడండి, సో అవునా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అవునా. సో వైట్ స్టో ఇస్తుంది 1000 సబ్స్క్రైబర్స్ ఫ్రీ అని కదా, 168 వ్యూస్ వచ్చినాయి. అండ్ జూమ్ అవుట్ చేస్తా చూడండి. అండ్ చూడండి ఇక్కడ 15 లైక్స్ వచ్చినాయి, 12 కామెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఆ వీడియోకి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను చేసిన అంటే బూస్ట్ చేసిన. బూస్ట్ ఎలా చేయాలి మొత్తానికి వీడియోలో ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి గాయస్. బూస్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్లీ 12 అవర్స్ తర్వాత మళ్ళీ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో బూస్ట్ చేసి చూడండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి, సో చెప్పాను కదా ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను అండ్ ర్యాండమ్ గా విన్నర్ చేస్తున్నాను అనమాట. ఫ్రీలో విన్నర్, ఓ మై గాడ్, ఫ్రీలో విన్నర్ అవుతున్నారు అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా. సో మీరు చేయాల్సిన పని ఏంటండి, లైక్ చేయాలి, ఫుల్ వీడియో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ బెస్ట్ కామెంట్ ఎవరైతే విన్నారో అవుతారు. నేను సెలెక్ట్ చేయను, సొంతంగా ఎవరు పడితే వాళ్ళది సెలెక్ట్ చేయను. యూట్యూబ్ ఖుద్ సెలెక్ట్ చేస్తుంది. కామెంట్ పిక్కర్ అనేది ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. ఎవరిది లక్కీ డ్రా అనమాట, ఎవరిది వస్తుందో వాళ్ళది అనమాట. సో మీరు కూడా చూసుకోండి ఎవరిది వస్తుందో వాళ్ళది. అంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ వీడియో చూసేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేసేయండి. కామెంట్ చేసిన వెంటనే నేను 3 అవర్స్ తర్వాత సెలెక్ట్ చేస్తాను అనమాట. అప్పుడే కామెంట్ చేసేయండి అనమాట. వీడియో ఎప్పుడైతే పబ్లిక్ చేస్తానో అప్పుడే కామెంట్ చేసేయండి. 3 అవర్స్ తర్వాత నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో ఈ రోజు విన్నర్ అయితే డిస్ప్లే చేస్తా చూడండి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను కామెంట్ పిక్కర్ అంట. విన్నర్ అయితే అయ్యారు అండ్ విన్నర్ అయితే అయ్యారు కాబట్టి వీళ్ళకైతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అండ్ వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసిన అనేది డెడికేట్ వీడియో అనేది టెలిగ్రామ్ లో ఇస్తాను అనమాట. అక్కడ వెళ్ళి చూడొచ్చు అనమాట. ఆ స్క్రీన్ కాల్లో పెడతానమాట, అక్కడ చూడండి. అండ్ డెడికేట్ వీడియో ఎలా సెలెక్ట్ చేశాను, ఎందుకు సెలెక్ట్ చేశాను వీళ్ళకి అనేది. సో మీకు కూడా నమ్మాలి కదా, అంటే మీరు కూడా నమ్మాలి ఆ వీడియో ఎలా చేశారు, అంటే వీళ్ళకి ఎందుకు సెలెక్ట్ చేశారు దాదాపు అనేది. సో నేను సొంతంగా సెలెక్ట్ చేస్తాను, యూట్యూబ్ ఖుద్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. కామెంట్ పిక్కర్లో వెళ్ళి అండ్ సెలెక్ట్ చేస్తే అక్కడ నేను డెడికేట్ వీడియో చేస్తాను. అక్కడ వీడియో చూసేయండి అనమాట. లాగ్ అవుతుంది అనమాట వీడియో. సో చెప్పే విధాలు అక్కడ చూడండి అనమాట, అండ్ టెలిగ్రామ్ లో అనమాట. ఓకే, డెడికేట్ వీడియో. అండ్ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే తీసుకోండి. కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వాళ్ళకైతే ఫాలో అవ్వండి. ఓకే, అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఫ్రీలో అండ్ చేయాల్సిన పని చెప్పాను కదా, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను అనమాట. అండ్ బూస్ట్ చేయాలి. బూస్ట్ ఎలా చేయాలి గాయస్, ఇక్కడ సింపుల్ వే అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇది చూడండి 168 వ్యూస్ వచ్చినాయి చూడండి, 15 లైక్స్ వచ్చినాయి అండ్ 12 కామెంట్స్ వచ్చినాయి చూడండి. అండ్ దీనికి సో స్క్రీన్ షాట్ తీసుకున్నా. 3 అవర్స్ లో స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ నేను దాన్ని వీడియోని బూస్ట్ చేసిన కాబట్టి చూడండి గాయస్, ఇక్కడ 2.3K అయితే వ్యూస్ వచ్చినాయి, 8.7% అయితే ఇంప్రెషన్ క్లిక్ అవుట్ రేట్ ఉంది. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూడండి గాయస్, ఓ మై గాడ్ 2 minutes 38 seconds ఉంది. బాగుంది. సో బాగుంది కాబట్టి ఈ వీడియో అయితే పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ చూడండి తమిళ అయితే సో క్లిక్ అవుట్ బాగుంది, అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే వీళ్ళు రీచ్ ఎలా పంపినట్టు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ రీచ్ కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి 22.6K అయితే ఇంప్రెషన్ పంపిండ్రు. ఇంప్రెషన్ పంపింది కాబట్టి అంత వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట గాయస్. ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ ఉండి 80% అయితే వచ్చింది, అంత అద్దు మనకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్, ఇక్కడ సింప్లీ ఎదుకు వీడియో సింపుల్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ రీచ్కి వెళ్ళిపోయినరా, ఇక్కడ రీచ్కి వచ్చిన తర్వాత చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉందా, దీనికి ఓకే వేస్తా చూడండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ రికమెండ్ ఏం చేస్తున్నా చూడండి. కీవర్డ్స్ అది శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఇన్ తెలుగు వచ్చింది. అండ్ క్రికెట్ హైలైట్స్ ఓడి 2025 ఇట్లా వచ్చింది. అండ్ హైయెస్ట్ వ్యూడ్ వీడియో ఆన్ యూట్యూబ్ వచ్చింది. హౌ టు ఎడిట్ లిరిక్స్ వచ్చింది. అండ్ రాజా రాణి కామెడీ సీన్స్ వచ్చింది. అండ్ సిరిసిల్ల సుప్రభాతం వచ్చింది. ఇవి వచ్చినాయి అనమాట. నా కీవర్డ్స్ ఇలాంటి రికమెండ్ చేస్తున్నాయి. ఈ కీవర్డ్స్ తీసుకొని సో ఆల్రెడీ పెట్టాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. కీవర్డ్స్ అనేది అక్కడ పెట్టుకోవాలి అనమాట. సో ఇక్కడ స్క్రీన్ షాట్ ఇలా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట.
అండ్ నేను ఆల్రెడీ పెట్టిన తర్వాత నాకు ఆ వీడియో అనేది వైరల్ అయింది. దీన్నే బూస్ట్ అంటారు అనమాట. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, మీకు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా గాయస్, ఇప్పుడు సింప్లీ అండ్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉంది కదా, దీనికి ఓకే ఇస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ న్యూవెస్ట్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూకి సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనకు అది స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్ ఓకే వేసుకోండి. స్క్రీన్ షాట్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్ అక్కడ అన్ని తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే సో దీనికి నెమ్మదిగా ప్లస్ క్రాప్ చేయండి, ఎంత వస్తే అంత క్రాప్ చేయండి, అంటే మీరేది రావద్దు అనమాట. సో ఇంతే రావాలి. సో దీనికి ఓకే వేసేయండి గాయస్. ఇక్కడ చూడండి కాపీ అయితే అయిపోయింది, కింద డౌన్లో కాపీ ఉంది చూడండి, కాపీ చేసేయండి సింప్లీ. కాపీ చేసిస్తే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చండి ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తాను చూడండి, బ్యాక్ వస్తాను. సో ఇది ఈ వీడియోకి చూడండి ఆల్రెడీ నేను పెట్టాను, సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి గాయస్ నేను ఇస్తాను అంటే గాయస్ ఇక్కడ సింప్లీ అప్పుడు మనం దీన్ని కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ పేస్ట్ చేయొద్దు. సో మనం ఏం చేద్దామంటే అండ్ నోట్ ప్యాడ్లో వెళ్ళిపోదాం, ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. సో నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి దగ్గర వేసుకుందాం ఇలా. సో ఇలా దగ్గర వేసుకుందాం, మొత్తం టోటల్ దగ్గర వేసుకుంటేనే అది వర్తిస్తుంది. చూడండి మీరు అండ్ చేసి చూడండి, నేను 3 hours తర్వాత చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను దగ్గర చేసుకున్నాను. సో దీనికి కాపీ చేసుకుందాం మొత్తానికి. సో ఆల్ చేసేసి కాపీ చేసేసుకొని అండ్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే వచ్చామో ఇక్కడ వీడియో ఎడిటింగ్లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోదాం. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అన్లిస్ట్లో పెట్టుకుందాం. అన్లిస్ట్లో పెట్టుకొని సింప్లీ దీనికి సేవ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సేవ్ చేసిన వెంటనే గాయస్ ఇక్కడ సో నేను అలాగే చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోదాం. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో అన్లిస్ట్లో పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్లిస్ట్లో పెడితేనే వర్తిస్తుంది, లేకుండా వర్తివ్వదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మానిటైజేషన్ ఆన్ ఉంటే సో మానిటైజేషన్ ఆన్ ఉంటే ఆఫ్ చేసుకోండి, అదొకటి. సో మర్చిపోయాను, ఆఫ్ చేసుకోండి. ఎందుకోసం అంటే అది సో కీవర్డ్స్ అనేది వర్క్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తానికి ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెష్ వీడియో లాగా అనమాట, ఫ్రెష్ వీడియో లాగా. ఇప్పుడు పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతాను. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ కిందికి వస్తాను. సో ఇక్కడ చూడండి నేను సో ఇక్కడ లాగే బట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సో పేస్ట్ చేస్తే ఇక్కడ దగ్గర అయితే రాలేదు, మనం అక్కడ దగ్గర వేసుకున్నాం కానీ సో రాలేదు. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ దగ్గర వేసుకోండి. అక్కడ దగ్గర వేసుకున్నాం కానీ కాపీ చేసుకుంటే రాలేదు, ఏం చేస్తాం. ఓకే, అలా అనమాట. అండ్ చూడండి సో ఇట్లా దగ్గర వేసుకోండి. శ్రీశిల్ల సుప్రభాతం లైక్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో ఇవి ఎలా వర్తిస్తాయండి, కిరాక్ వర్తిస్తాయి అనమాట. చూడండి మీరు చేసి చూడండి, 100% వీడియో వైరల్ అవుతుంది. బూస్ట్ చేయండి, ఆగిపోయిన వీడియోకి బూస్ట్ చేయండి. సింప్లీ మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను చేసిన మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి అండ్ బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ ఇప్పుడు సేవ్ చేయక ముందు ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ కింద డౌన్లో మోర్ ఆప్షన్ ఉంది కదా, ట్యాక్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసేసి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో మీరు పెట్టుకోవాలంటే ఇక్కడ కూడా కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. అదే సేమ్ టు సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి, 1 by 1 ఇట్లా పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేయండి, ఇలా సేవ్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ వేరే పెద్ద వీడియో కాదు, సింపుల్ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఎలా బూస్ట్ చేయాలి, ఆగిపోయిన వీడియోని ఎలా బూస్ట్ చేయాలి, దాని వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, లైవ్ ప్రూఫ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నది. 2.3 అయితే వ్యూస్ వచ్చినాయి. ఈ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా సో మీకు ఇంకా పేస్ట్ చేసిన మళ్ళీ ఎక్స్ట్రా పేస్ట్ చేసిన అనమాట, మళ్ళీ ఇంకా బూస్ట్ అవుతాయి అనమాట. 12 hours తర్వాత దాన్ని వీడియో చూసుకోండి అండ్ వీడియోలో వెళ్ళి చూసుకోండి. అండ్ తమిళ చూడండి, వైట్ స్టోరీ ఇస్తుంది, 1000 subscribers ఫ్రీ అని ఇస్తుంది అనమాట. సో కంప్లీట్లీ ఆ వీడియో వైరల్ అవుతుంది. చూడండి మీరు అక్కడ వెళ్ళి వీడియోలో వెళ్ళి చూడండి. అండ్ చూడండి బాగుంది, వీడియో పర్ఫార్మెన్స్ బాగుంది. ర్యాంకింగ్ అయితే ఫస్ట్లో ఉంది చూడండి, ర్యాంకింగ్ అయితే ఫస్ట్లో ఉంది. సో బాగానే రన్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ అండ్ ఇదిగో మౌంటేషన్కి వెళ్ళిపోతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు అన్లిస్ట్లో ఉంది కదా, సో దీనికి పబ్లిక్ చేసేస్తాను, సింప్లీ సేవ్ చేసేస్తాను. ఇదే బూస్ట్ అన్నమాట. బూస్ట్ ఇలా చేసేసి అండ్ మౌంటేషన్ ఉంటే ఆఫ్ చేసుకోండి అండ్ అన్లిస్ట్లో పెట్టుకొని అండ్ సేవ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో అవన్నీ ఇచ్చేసిన తర్వాత ట్యాక్స్లో కూడా అవి ఇచ్చేసిన తర్వాత సేమ్ టు సేమ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేసేసండి. అండ్ ఇప్పుడు చూడండి సేమ్ టు బ్యాక్ వచ్చండి. సో 3 hours తర్వాత మీరు చూడండి 100% ఆ వీడియో బూస్ట్ అవుతుంది. సో వ్యూస్ అయితే ఖచ్చితంగా 100 to 100% వస్తాయి. ఇలా బూస్ట్ చేయండి. 3 hours తర్వాత వ్యూస్ రాకుండే, వ్యూస్ వస్తే దాన్ని కదిలేయకండి, సెట్టింగ్ ఏం చేయకండి. ఇది ఒక విషయం జాగ్రత్త వినండి. ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, కంటిన్యూ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని బూస్ట్ చేయకండి. సో వీడియో ఆగిపోయితే వ్యూస్ రాకుంటే డెడ్ అయిపోతే బాణం గుర్తులు కిందికి చూపిస్తే అప్పుడు దాన్ని బూస్ట్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా? అలా బూస్ట్ చేయండి, వ్యూస్ ఖచ్చితంగా అయితే వస్తాయి అనమాట. సో ఖచ్చితంగా నేను చేసిన కాబట్టి 100% మీకు షేర్ చేస్తున్నాను అనుకున్నా. సో కంప్లీట్లీ మీరు చూశారు కదా ఇంతవరకు వీడియో. అండ్ మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే చెప్పాను కదా. అండ్ లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చుకోండి అండ్ కామెంట్ చేయండి.
కామెంట్ చేయండి. కామెంట్ చేసి అండ్ వీడియో ఫుల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఆల్రెడీ చేసుకుంటారు, నా వీడియోస్ బాగుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను కామెంట్ పిక్కర్లో నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి డెడికేటెడ్ వీడియో అయితే టెలిగ్రామ్లో పెడుతున్నాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతా. సో ఇంతవరకు వీడియో చూసి అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాట్.